నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కాకుండా మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో ఆ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది నవంబర్ 4వ తారీఖు ప్రకారం. ఇక్కడ చాలా క్లియర్గా అన్ని పార్టీల అభ్యర్థులు గెలవటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక పార్టీ గెలుస్తుంది అని మనం చెప్పినప్పుడు మిగతా పార్టీ సింపథైజర్స్కో వ్యూవర్స్కో నచ్చకపోవచ్చు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, ఫ్యాక్ట్స్ ఎవరికి ఎడ్జ్ ఉంది, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు రిజల్ట్స్ రోజు కనబడరు. ఇది నాకు అలవాటు అయిపోయింది 2022 నుంచి. ముఖ్యంగా ప్రస్తుతం రాజస్థాను, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ ఇక్కడ కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలవచ్చు, ఏ పార్టీ గెలవచ్చు, లేదా ఏ పార్టీ గెలవచ్చు, ఏ పార్టీ గెలకపోవచ్చు. బీజేపీ అభ్యర్థి గెలవాలని బీజేపీ వాళ్ళు అనుకుంటారు, కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు, జేఎంఎం పార్టీ గెలవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, బీజేడీ ఒడిశాలో వాళ్ళు గెలవాలనుకుంటారు, తెలంగాణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ గెలవాలనుకుంటారు. కానీ గెలిచేది ఒకళ్ళు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సర్వే ఫలితాలు ఎట్లా ఉన్నాయి ఏంటి ముఖ్యంగా చూసుకుంటే ఒడిశాలో జరుగుతోంది. నౌపాడ నియోజకవర్గానికి బై ఎలక్షన్. ఇది ఎవరు గెలవచ్చు, ఎంత శాతం ఓటు షేర్తో గెలవచ్చు? బీజేపీ ఇక్కడ ఒడిశాలో గెలుస్తుంది 50% ఓటు షేర్తో, బీజేడీ 2వ స్థానంలో 21% ఓటు షేర్తో, కాంగ్రెస్ 3వ స్థానం 22.57% ఓటు షేర్తో ఉంటుంది. జార్ఖండ్ తీసుకుంటే జార్ఖండ్లో జేఎంఎం పార్టీ అభ్యర్థి గెలిపోతున్నాడు, లేదా పార్టీ గెలుస్తుంది, 42% ఓటు షేర్ రాబోతోంది. బీజేపీ 2వ స్థానం 32% ఓటు షేర్ రావచ్చు. అట్లాగే జేకేఎల్ఎం 10.53%. ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ నుంచి బయటకు వచ్చిన జేకేఎల్ఎం ఎన్డీఏ నుంచి. సో ఆ జేకేఎల్ఎం పార్టీ ఇంపాక్ట్ చూపిస్తుంది బీజేపీ మీద జార్ఖండ్లో. ప్రస్తుతం ఈ జేకేఎల్ఎం పార్టీ వెస్ట్ బెంగాల్లో కూడా ఎంటర్ అయింది. వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఎన్డీఏ స్వింగ్ని ఆపటానికి ప్రయత్నిస్తోంది. వెస్ట్ బెంగాల్లో జేకేఎల్ఎం ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఏ మేరకు ఉంటుందనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. ప్రస్తుతానికైతే జార్ఖండ్లో జేఎంఎం గెలుస్తోంది. ఇంకా రాజస్థాన్లో ఉంది ఆంటార్ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే కాకుండా కాంగ్రెస్ నుంచి రెబల్గా కూడా నరేష్ మీనా పోటీ చేస్తున్నారు. అట్లా బీజేపీ రాజస్థాన్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నరేష్ మీనాకి 36.7% ఓటు షేరు, ఫస్ట్ ప్లేస్ గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున 30.28% ఓటు షేరే. బీజేపీ ఇక్కడ 3వ స్థానం పడిపోతుంది రాజస్థాన్లో. ఈ బైపోల్లో 28% ఓటు షేరు రావచ్చు. ఇక ముఖ్యంగా జూబ్లీహిల్స్ తెలంగాణ జూబ్లీహిల్స్కి వచ్చినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలా ఫ్యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అది మళ్ళీ ఇంకొక సెపరేట్, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. జూబ్లీహిల్స్లో అందరూ అనుకుంటున్నట్టుగా చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతోంది. నెక్ టు నెక్ చూడబోతున్నాం. పెద్ద మార్జిన్స్ ఉండవు. 20-30 వేల మెజారిటీ అయితే ఖచ్చితంగా ఉండదు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్కి ఉండే అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి ఉంది, బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ బీజేపీకి ఉంది. బీజేపీకి ఎంత ఎక్కువ ఓట్ షేర్ లేదు, ఎన్ని ఎక్కువ ఓట్లు పోలవుతే కాంగ్రెస్ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్స్ బీఆర్ఎస్కి బీజేపీకి ఇద్దరి మధ్య స్ప్లిట్ అయ్యేట్ కనబడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత అనేది అయితే జూబ్లీహిల్స్లో కనబడుతుంది. అది కూడా ఒక ఫ్యాక్టరు. మైనారిటీ ఓట్స్ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకుంటున్నాయి. సో బీజేపీ పుంజుకుందా అంటే పుంజుకుంది గత వారం కంటే కన్నా. కానీ ప్రస్తుతానికి జూబ్లీహిల్స్లో గెలిచే పార్టీ ఎవరు అంటే ఈ బైపోల్లో బీఆర్ఎస్కి 44% ఓటు షేర్ రాబోతోంది. కాంగ్రెస్ పార్టీకి 39.44% ఓటు షేర్, బీజేపీకి 13.94% ఓటు షేర్ రావచ్చు అనేది నవంబర్ 4వ తారీఖు ప్రకారం అంచనా. సో ఇక్కడ బైపోల్స్ జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీకి ఒక ఒడిశా తప్ప
మిగతా చోట రాజస్థాన్, అట్లాగే జార్ఖండ్లో, తెలంగాణలో బీజేపీకి డెంట్ పడుతోంది, గండి పడుతోంది. దానికేంటి అవన్నీ కూడా మనం ఎగ్జిట్ పోల్ రోజు లేకపోతే ఫలితాలు వచ్చాక ఒకసారి అనాలిసిస్ చేద్దాం. క్లియర్ కట్గా జూబ్లీ హిల్స్లో నేను ముందు కూడా బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పాను. అంతకు ముందు కూడా కేకే ఇచ్చిన సర్వేలో కూడా బీఆర్ఎస్ అన్నప్పుడు కూడా కామెంట్స్ వేరేగా వచ్చినాయి. కానీ క్లియర్ కట్ జూబ్లీ హిల్స్లో కనుక మనం గ్రౌండ్ పల్స్కి వెళ్తే బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది. నెక్ టు నెక్లో ఎడ్జ్లో బీఆర్ఎస్ఏ బయటపడుతుంది. ఒక 10,000 మెజారిటీ పైన, అంతకు మించి పెద్దగా అందరూ ఊహించినట్టుగా మెజారిటీ ఉండదు. బీఆర్ఎస్ మాత్రం బైపోల్లో జూబ్లీ హిల్స్లో గెలవబోతుంది అన్నదైతే మనం నవంబర్ 14 కౌంటింగ్ రోజు చూడబోతాం. థ్యాంక్ యూ.